వెళ్దాం. ఒరే కప్ప, భయ్యా ఈ గెటప్పుల్లో మనల్ని ఎవరైనా గుర్తుపడతారంటావా? సమస్య లేదు భయ్యా, నిన్ను నేనే గుర్తుపట్టలేదు. తమరు ఎవరండి బాబు? ఛీ! ఈ ఇంగ్లీష్ ఎవడు కనిపెట్టాడో గానీ దుంపదకి ఒక్క ముక్క అర్థమై చావడం లేదు. ఇంగ్లీష్ తెలిసినోడు ఎవడైనా కనపడితే బాగున్నే. నేను చెప్తున్నాను కదా భయ్యా, ఎవరు గుర్తు? ఎవరో ఎవరది? రమేష్ లా ఉన్నాడే. రే రమేష్, గుర్తుపట్టేశాడు. కూచోళ్ళ గెటప్ లేంట్రా, ముష్టోళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి వాళ్ళగా. థ్యాంక్స్. బ్యాంకు దొంగలా లేంగా? అదే పైన మంచు తలకు తగిలితే వస్తుందని ఈ పాగా. రాత్రిపూట ఈ నల్లకాళ్ళు చూడంటావా? మెడ్రాస్ అయి బెంగళూరు గుండా బాంబే వచ్చేసినట్ట, అందుకని. అది సరే గాని రాజా గారు మనోడు అమెరికా నుంచి టెలిగ్రామ్ ఇచ్చాడు, కొంచెం చదివి పెట్టు. కమింగ్ ఆన్ 18th of this month. మీ మనోడు 18వ తారీఖున అమెరికా నుండి వస్తున్నాడంట. అంటే ఎల్లుండి. మంచి శుభవార్త చెప్పావు బాబు. శివయ్య, అయ్యా ఈ అబ్బాయికి నా అకౌంట్ లో ఒక ప్యాకెట్ చాక్లెట్స్ ఇవ్వు. అలాగే. అన్నట్టు ఎయిర్పోర్ట్ కి కార్యమని పంపించమన్నాడు బాబు. ఎయిర్పోర్ట్ కారేం పంపించొద్దానండి, డైరెక్ట్ గా వచ్చేస్తాడంట. చాలా సంతోషం బాబు. శివయ్య బాబు నేను వస్తాను. రే, 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 రారా. 6 నెలల తర్వాత వస్తానని వాళ్ళ మనం టెలిగ్రామ్ ఇస్తే రేపే వస్తాడని మార్చి చదివేమిట్రా? నేనేం చేసినా ముందు చూపుతోనే చేస్తాను భయ్యా. ఆ మనోడు రేపే వస్తాడు. ఎలా వస్తాడు? వాడు రాడు, వాడి ప్లేస్ లో నువ్వు వెళ్తావు. నేనా? ఈ తలకాయలు మార్చే ప్లాన్ అయినా వల్ల కాదు. ఈ ప్లాన్ క్యాన్సల్. ఈ ఆలోచనలో వద్దనేది. చూడు భయ్యా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో తలకాయలు మార్చకపోతే మనం చేసిన ఘనకార్యానికి మన మెడకాయలు ఎగిరిపోతాయి. ఎలాగైనా రాజుగారి కొంపలో పాగా వేస్తేనే మనం బతికి బయటపడతాం. అర్థం చేసుకో. చచ్చ. ఈ బొంబాయిలో ఓం ప్రదంగా ఏమని అడుగు పెట్టాను గాని వేసే ప్రతి అడుగు జైలు వైపే పెడుతోంది. స్వామి, ఇన్నేళ్ల తర్వాత నా మీద దయ కలిగిందయ్యా నీకు. ఇప్పటికీ మా మనవణ్ణి మా దగ్గరికి చేరుస్తున్నావా? ఎవరది? భయ్యా వెళ్ళు. कौन है? कोई भिखारी है तो आज नहीं कल आना. అబ్బా భయ్యా, ఆ ముసోడు మన ముష్టోడు అనుకుంటున్నాడు. బుద్ధి నేను చెప్పయ్యా, ప్లీజ్ ప్లీజ్ భయ్యా చెప్పు. ఎవరు? నేను బుజ్జిని తాతయ్య. బుజ్జి వచ్చేసావా నాయన? నాయన జగదీశ్వరి, జగదీశ్వరి. ఏంటి భయ్యా ఇది? ఒరే రమేష్, అబద్ధాలని చెనెక్కుతూ ఆకాశంలోకి వెళ్తున్నాం. అక్కడి నుంచి జారితే పడేది పాము నోట్లోనే. ఆ తర్వాత మనల్ని ఎవరూ కాపాడలేరు. ఆ మొక్క ముందే చెప్పాల్సింది. నిండా మునిగా చల్లండి భయ్యా. ఒరే, ఆ పెద్ద ఆయన చూశాక మోసం చేయడానికి మనసు రావడం లేదా? పాపం అసలే కళ్ళేనివాడు. ఇలా అందరి మీద జాలి చూపిస్తూ పోతే మన గతి గంగావతే. ఎదిగిన బిడ్డను చూసుకోవడానికి కళ్ళు లేకుండా పోయాయి. ఎంత దురదృష్టవంతురాలండి బాబు. బుజ్జి, రా, దగ్గరికి రా. నీకోసం ఉదయం నుండి ఎదురు చూస్తున్నా. ఎంత పెద్దవాడివైపోయావు, చాలా ఎత్తెదిగిపోయావు బాబు. అయినా ఈ ముసలి వాళ్ళని గుర్తు పెట్టుకుని మరీ వచ్చావు. నా బాబే, చాలా సంతోషం. ఇది ఒక్కసారి నానమ్మ అని పిలువు బుజ్జి. ఒక్కసారి పిలువు బాబు. నానమ్మ. ఎవరు? ఎవరది? ఇంతకు ముందు నేను విన్న గొంతు కాదే. బుజ్జి, నీతో ఇంకెవరైనా వచ్చారా? నేనే తాతయ్య. సంతోషంతో బొంగురు. సారీ ఎక్స్క్యూజ్ మీ, గొంతు బొంగురు పోయింది. స్థల మార్పిడి జరిగింది కదా. స్థల మార్పిడి అయితే పర్వాలేదురా, మనిషి మారితేనే ఇబ్బంది. లేదు తాతయ్య, నేను నిజంగా బుజ్జినే. కాకపోతే అప్పటికి ఇప్పటికి కొంచెం హైట్ పెరిగానంతే. అమెరికా నీళ్ళకి బాగా తెల్లబడి ఉంటావుగా. యా మీకు తెలియదు గాని ఇప్పుడు నేనంతా తెల్లబోయాను. తెల్లబోయావా? అదే తెల్లబడ్డా. రా బాబు లోపలికి. ఇంకా నీ దగ్గర చాలా కబుర్లు వినాలి. అమెరికా విషయాలన్నీ నా దగ్గర చెప్పాలి. నాయనమ్మా. ఏంటి బుజ్జి? నేను వెళ్ళి ట్రంక్ పెట్టి తీసుకొస్తాను. సరే. ఏమండి, ట్రంక్ పెట్టంటే? ఏమీ లేదు, సూట్ కేసునే ట్రంక్ పెట్టాను కూడా అంటారు. లంకంత ఇంట్లో దిక్కులేని పక్షుల్లా మమ్మల్ని వదిలిపెట్టి నువ్వెక్కడో ఉండడం న్యాయంగా ఉందా బాబు? అంటే మీకు సైనికులు లేరా? సైనికులా? అదే సర్వెంట్స్. సర్వెంట్సా? మొన్నటి వరకు శాస్త్రాన్ని ఒక తాగుబోతే అదొని పనిలో పెట్టాం. వాడు తాగి న్యూస్ చేయటమే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మి తాగటం మొదలు పెట్టాడు. లాభం లేదని ఇంట్లో నుంచి తరివేసేసి. శాస్త్రి అంటే అదే అప్పుడప్పుడు నీకు ఉత్తరాలు రాస్తుండేవాడే. వాడు నాకెందుకు తెలియదు. మొన్న బ్యాంక్ నుండి వస్తుంటే చూశాను. ఏమిటి? శాస్త్రం చూసావా? వాడు రాసే ఇంగ్లాండ్ లెటర్ చదివారు. ఆహా. బుజ్జి,
నువ్వు ఫోన్లో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడుతున్న దానికి నీ గొంతులో చాలా మార్పుందే. టెలిఫోన్ వైర్ల డిఫెక్ట్ నాయనమ్మా. ఓ, ఇండియాలోనే కాదు అక్కడ కూడా తవ్వుతున్నారు గోతులు. తాతయ్య గారు, ఏమిటి బుజ్జి? ప్రయాణ బడలికలు అలసిపోయినట్టున్నాను. ఆ, పైకెళ్ళి 2 చెంబులు పోసుకొస్తా. అలాగే. నువ్వేం మారలా. ఇదిగో ముంబైలో ఉన్న స్పెషల్స్ అన్ని తెప్పించాను, నువ్వేవీ వదలకుండా తినాలి. ఎందుకు తినం? ఉమ్. 2-3 డేస్ అయింది తిని. ఇద్దరం కలిసే లాగించేస్తాం. ఇద్దరా? అదే ఇద్దరు కలిసి తినే తిండిని నేను ఒక్కడిని బొర్రు బొర్రు లాగించేస్తాను అని. అబ్బో! ఏంటి భయ్యా ఇది? ఇక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అని రిహార్సల్ చేయించి మరీ తెచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ప్రాణంతా పప్పులో కలిపి నిన్ను కమిట్ చేద్దామని వస్తే నా బాడీ వాళ్ళకిచ్చి నన్ను కమిట్ చేసావు. అసలు నేనేం చేశాను రా? సారీ, ఎక్స్క్యూజ్ మీ. నువ్వేగా సొంత నాయనమ్మ సొంత తాతయ్య అయినట్టు వాళ్ళని కౌగిలించుకున్నావు. వాళ్ళేమో ఊ ఊ అని ముద్దులు పెట్టుకున్నారు. ఏది ఏవైనా మన పనులు పూర్తయ్యే వరకు తెరచాటు నటన చేయాల్సిందే. బాడీ నాది, వాయిస్ నీది. నా వల్ల కదరా, కష్టం. ఇరికించేసావుగా. మనం తల దాచుకోవడానికి దోచుకోవడానికి సరైన ప్లేస్ ఇది.